నానా పండు బాబు 3 సంవత్సరాలు అవుతుందా, ఎలాగున్నావో ఏంటో. అమ్మా కళ రే అన్నేంట్రా వీడిని తీసుకొచ్చి మన ఎత్తి మీద పెట్టాడు. ఇందాక ఆ స్టోరీ వినలేదా? ఆడాల అమ్మ కోసం ఎంత బంగారం దాచిపెట్టాడంట్రా. అయినా అన్న ఇప్పుడు మన కోసం ఆలోచిస్తాడ్రా. అయినా ఈడేంట్రా గొర్రె కసేవాడిని నమ్మినట్టు ఈడు మనల్ని నమ్ముతున్నాడు. అయినా ఈడు తెలియదు అనుకుంటా మనం కూడా దొంగలమే అని. అమ్మో వీళ్ళు కూడా దొంగలేనా? ఈ నైట్ ఎలాగైనా వీళ్ళ దగ్గర నేను తప్పించుకోవాలి. రే ఏంట్రా ఇంతలా పడుకున్నారు? లెగండ్రా రే, లేగరా రే. వాడిని చూసుకుంటారా అంటే తాగేసి పడుకుంటారా? లోపల వాళ్ళు లేట్రా. లోపల లేకపోవడం ఏంట్రా? రే ఏమేట్రా వాడు? లేదన్నా రాత్రి లోపలే ఉన్నాడే. లోపల ఉండి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారా? అన్నా రాత్రి అయ్యి తాగిన మొత్తంలోనే మన ప్లాన్ అంతా వాగేశాడు. బంగారు లాంటి అవకాశం చెడగొట్టావు కదరా. కనీసం 3 లక్షలు వద్దు. రే ఏంట్రా ఇలా మాట్లాడుతున్నారు? రే వాడి రూమ్ తీసుకొచ్చింది వాడి దగ్గర ఏదో ఉందని ఆశించి కాదురా. రే వాడు అలా అమ్మ కోసం కాళ్ళు చేయబోకపోయినా కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నాడు రా. కానీ మనము అన్ని బాగున్నా ఈ దొంగతనాలు చేసుకుని బతుకుతున్నాం రా. వద్దురా, దయచేసి నా మాట విని మనందరం మారుదాం రా. వాడికి మనందరం హెల్ప్ చేద్దాం రా. నా మాట వినండి. సరే మామ.